సిరి ఆకేసి పప్పేసి బొవ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఎంత బాగుందమ్మా. అదే ముక్క తీసుకో. సంవత్సరం అయినా ఈ దెబ్బ ఇలాగే ఉంటుందమ్మా. కాయ మంచిదైతే ఆహా అబ్బా ఫుల్ అయిపోయిందా. ముద్దపప్పు అమ్మా, ఆవకాయ పచ్చడి కాంబినేషన్ ఎంత బాగుంటుందో. సిరి ఏంటనుకున్నావు? మామిడికాయలు పండుగే మామిడికాయ పచ్చడి అని అడిగారు కదా. కవర్ మామిడికాయ పచ్చడి అని అడిగారుగా. చూడండి 100 కేజీలు ఎన్ని కాయలు తెలుసా? 4 డబ్బులు కాయలు వచ్చినాయి. మంచిగా పుల్లటి పులుపు కాయలండి, అసలు నోట్లో పెట్టుకోలేరు అంత పుల్లటి కాయ. శుభ్రంగా ఈ కడుక్కొని తుడుచుకొని మీకు పచ్చడి అనేది పెట్టి నార్మల్ రేట్కి మీకు అమ్ముతున్నాం. మటను, చికెను, ఫిష్, పీతలు, రొయ్యలు, తర్వాత మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, మీకు అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి, టమాటా పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో అన్ని రకాలు వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, సాంబార్ మసాలా, రసం మసాలా, క్రాప్స్ మసాలా పౌడరు, ఎగ్ మసాలా పౌడర్, పన్నీర్ మసాలా పౌడర్, ఇవన్నీ ఉన్నాయి. కారపొడి విషయానికి వస్తే మీకు నల్ల కారం, మునగా కారం, కరివేపాకు కారం, నువ్వుల కారపొడి, అవిసె కారపొడి, ఇవన్నీ మా దగ్గర కారపొడులు ఉన్నాయండి. ఇక ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఉంది, పుట్నాల పొడి ఉంది, మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి. ఇవన్నీ మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, చక్కగా బుక్ చేసుకోండి. మీకు ఆన్ ది స్పాట్లో మీకు బయట నుంచి బియ్యం తెచ్చుకొని వండుకొని మనం తినకూడదు. బియ్యం వైట్ రైస్ అన్నం తినని వాళ్ళకైతే చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయండి మా దగ్గర. మల్టీగ్రెయిన్ అన్ని మొత్తం 14 వెరైటీస్తో కలిసిన దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, 7 చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండి ఉంది, 3 చిరుధాన్యాలతో చేసిన సంగటి పౌడర్, ఉప్మా రవ్వ పౌడర్ ఉంది. ఇవన్నీ మాకు ఒక కిచెన్కి లేడీకి ఏమేమి కావాలో అవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెడితే మా దగ్గర ఉన్న మెనూ మీకు సెండ్ చేస్తాం. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని మాకు ఆర్డర్ పెట్టుకుంటే వితిన్ 5 days మీకు పంపించేస్తాం. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అంత ఛార్జీలు పెట్టుకుంటారు. తురుం పచ్చడి ఉంది, ఆవకాయ ముక్క పచ్చడి ఉంది, తురుం పచ్చడి ఉంది. మీకు చక్కగా మామిడికాయ పచ్చడి కావాలన్నా, మామిడికాయ తురుం పచ్చడి కావాలన్నా మీకు ఇవన్నీ పెద్ద కాయలమా, ఇవన్నీ పసరండి, పసరకాయలు చూసావా? గ్రీన్ అన్నావా, అసలు ముట్టుకోలేము. చెట్టు దగ్గరికి వెళ్ళంగానే తుంచిస్తారు. మనం చెప్పాను కదా, చెట్లు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నా నేను. ఎప్పటికప్పుడు మీకు వారంలో 2 సార్లు పచ్చడి పెడుతున్నాం. ఎందుకు తెలుసా? లాస్ట్ టైం పెట్టిన 80 కేజీల పచ్చడి మనకు ఒక రోజులో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చెట్లు మాట్లాడుకున్నాం కాబట్టి ఆ చెట్లు కాయలు కదిలితే తుంచి పెంచుకోకుండా పెద్ద పెద్దవి ఇలా పచ్చళ్ళు 100 కేజీలు తెప్పించామా, పెట్టామా, ఒక 2-3 రోజులు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కాయ సైజు పెరుగుతుంది కదా, చెట్టుకుంటే పండదు. అదే మనం విడిగా తీసుకొచ్చుకుంటే పండిపోతాయి. అందుకని చెట్టు దగ్గర నుంచే అవసరాన్ని బట్టి చెట్టు కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా. మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక 3-4 నెలలు మనకి మామిడికాయలు ఇక్కడ దారుణంగా వస్తాయి. అసలు అన్ని తోటలు కదా, కాయలు కూడా మంచి కాయ, మంచిగా మీకు పచ్చడి పెట్టి పంపిస్తాను. ఓకేనా? పచ్చడి బాగా పెడతానండి, మీరు చూసుకొని. అసలు చికెన్, మటన్, ఫిష్ ఏది కూడా తీసిపోయింది కాదు. పుల్లటి పులిపోమా, చూడటానికి కొబ్బరికాయలా ఉన్నాయా? కాదు, అవి పచ్చళ్ళ కాయలంట. చెట్టుకు అసలు సంవత్సరం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తోట కాంట్రాక్ట్ ఇచ్చేస్తారంట మా పచ్చళ్ళ వాళ్ళకి. ఈసారి మనం మాట్లాడుకున్నాం, ఒక 4 చెట్లు మాట్లాడుకున్నాం. ఒక్కొక్క చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో ఆకులు కనిపించట్లేదు కానీ మొత్తం కాయలే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది లాస్ట్ వారం పెట్టాము. ఇది పెట్టి ఈ రోజుకి 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అంటే కామన్గా మామిడికాయ పచ్చడి 3 రోజుల తర్వాత ఇంకొకసారి కలిపేసి శుభ్రంగా డబరాలు అన్నం వేసుకొని తింటారు. మనం కస్టమర్లకు పంపించాల్సింది కాబట్టి ఈ మామిడికాయ పచ్చడి వారం రోజుల్లో 2 సార్లు నేను కలబెట్టి ఈ రోజు అనేది కస్టమర్లు ఆర్డర్లు తీసేసుకొని పంపించేస్తున్నా. నేను మళ్ళీ నిన్న కూడా ఒక 60 కేజీలు మామిడికాయలు తెప్పించా, పుల్లటి కాయలు. తోట దగ్గర నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళు మాకేంటంటే ఒక చెట్లు కొన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాయలు పెద్దవి అవుతున్నాయి, ఇవి అయిపోతున్నాయి, మళ్ళీ తీసుకొస్తున్నాం, మళ్ళీ పెడతాం. ఒకేసారి మామిడికాయ పచ్చడి పెట్టకుండా నేను మీకు ఇలా వారం ఎందుకు పెడుతున్నానంటే
మామిడికాయ పచ్చడి అనేది ఒక ప్రేమ, ఒక అమ్మ, ఒక ఎమోషన్ అనమాట. ఆ పచ్చడికి ఉండే విలువ ఏ పచ్చడిలో కూడా మనకు అంత ఇది కాదులే, కానీ మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి నాకు చాలా ఇష్టము. ఈ మామిడికాయ పచ్చడి కూడా కచ్చమంట అంత ముక్క తినగానే కమ్మగా పొల్లగా ఇప్పుడు కూడా నాకు నోట్లోంచి లాలజలం వస్తుందండి. దీని కాంబినేషన్ వేడి వేడి అన్నంలో కొంచెం ప్లెయిన్గా తిని మిగతాది ముద్దపప్పు వేసుకొని తింటే నెయ్యి వేసుకొని దండం పెట్టాల. మటన్, చికెన్ ఏదైనా బోరు కొడతాయి కానీ అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టవు. నేను మనసు పెట్టి చేసిన ఈ అమ్మ పచ్చళ్ళు మీరు ఒక కూరకారం దగ్గర స్టార్ట్ చేశాను. ఇవాళ ఎన్ని ప్రోడక్ట్లు నేను రెడీ చేశానండి. మీరు ఇచ్చిన ఆధార అభిమానాలే ఇవన్నీ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎలాగైనా బతకటం వేరు, ఇలా కష్టపడి బతకటం వేరు. ఈ కష్టంలో ఒక 10 మంది మా చేత్తో మేము తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసి మీ దాకా వచ్చి మీరు అది తిని బాగుంది అని అంటున్నారు చూడ, అది మాకు బ్లెస్సింగ్స్. చేసే పనిలో కష్టం, నిజాయితీ ఉంటే ఆ తృప్తి, ఆ సంతృప్తి అసలు దాన్ని వెలకట్టలేము. ఇప్పుడు దీంట్లో మీరు అందరు తింటున్నారు, నా చేతి వంట మీ అందరి ఇంట, చాలా సంతోషం అది నాకు. ఇదిగోండి పచ్చడి, వారం పచ్చడి అండి. కాశ్మీరీ మిరపకాయలు వేసి చేసిన కారం, ప్యూర్ శనగ నూనె అండి, వెల్లుల్లి కూడా నాటు వెల్లుల్లి, ఇవన్నీ వేసి చక్కగా పెట్టిన మామిడికాయ పచ్చడి. చక్కగా నచ్చితే మామిడికాయ తురుము పచ్చడి కూడా పెట్టాం. చక్కగా తాళింపు కూడా వేసేది చూసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసేసుకోండి. ఫ్రెష్ పచ్చడికి కలర్ కానీ ఆ ముక్కలో ఉండే క్రిస్పీనెస్ కానీ ఏదైనా చూడండి ఎంత బాగుందో. తింటే ఇలాంటి పచ్చడే తినాల. కొత్త ఆవకాయ పచ్చడి, కమ్మటి వాసన, టేస్ట్కి టేస్ట్ ఎంత బాగుందో చూడండి. వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని, ఒక స్పూన్ గుజ్జు వేసుకొని డైరెక్ట్ తినేసేయండి. కొంచెం ఆయిల్ చుక్కేసుకొని దీంట్లోనే దీంట్లో ఆయిల్ లేకపోతే పచ్చడి అసలు బాగోదు. ఓకేనా? ఆయిల్ ఉండాలి, గుజ్జు ఉండాలి. ఏ మోతాదులు ఎంత వేస్తే బాగుంటుందో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇవాళ అమ్మ కూరకారం ఇంత సక్సెస్ అయిందండి. 63 ప్రోడక్ట్లు అనేది రెడీ చేసాం మేము. ముద్దపప్పు, ఊరమిరపకాయలు ఇవి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పప్పు అసలు వేసుకొని ఒక లాగింపుడు లాగించాల. బాస్మతి రైస్ వేసుకొని తింటేనండి ఉంటుంది. ఏ కూరలైనా మటన్, చికెన్ బోరు కొడుతీయలే కానీ ఇప్పుడు మేము ఎన్ని పచ్చళ్ళు పెడతాం ఏదైనా బోరు కొట్టితీయలే కానీ ఈ మామిడికాయ పచ్చడి వాసన ఈ టబ్బు ఓపెన్ చేయగానే వచ్చిందండి. ఇప్పుడు కూడా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, అంత మంచి వాసన. 100% రాసిస్తా. అసలు ఎంత బాగా పెట్టామునండి. కాయ మంచిగా అసలు పుల్లటి పులుపుకాయ, చెట్టుకాయ. చెప్పాను కదా, కొన్ని కాయలు కొన్ని చెట్లు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటున్నాం. ఒకేసారి పచ్చడి పెడితే పచ్చడి పాత పచ్చడి అయిపోయింది, కలర్ మారిపోయింది, కస్టమర్లు డిసప్పాయింట్ అవుతారు. ఈ సీజన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మేము ఎప్పటికప్పుడు వారం పెడుతూ ఉంటాము. చక్కగా నచ్చితే బుక్ చేసేసుకోండి. కొత్త ఆవకాయ పచ్చడి మజాక. వావ్ మమ్మీ, వస్తాది ఏమంటారు? సీనియర్కి వస్తాదంటారు, గురువుని వస్తాదంటారు. నేను తిప్పుతా. ఓకే ఫ్రెండ్స్, బుక్ చేసుకోండి. దవరాలు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇందులో వేసి కలుపుకొని తింటాం. ఓకేనా? మొత్తం ఫ్రెండ్స్ ఇదిగోండి 20 కేజీలు రొయ్యలు పచ్చడి అండి. ఈ టబ్బుకి అయింది. ఇందులో కాశ్మీరీ కారం, శనగ నూనె, అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ వేస్ట్ చేసిన రొయ్యలు. చాలా పెద్ద రొయ్యలు ఇది. ఇంతలావు ఇంత బారుంది. ఉడకబెట్టిన తర్వాత అది ఈ సైజ్ అయింది, ఫ్రై చేసిన తర్వాత ఈ సైజ్ అయింది. ఒక్కటేసుకొని తిన్నారంటే ఒక స్పూన్ గుజ్జు వేసుకొని కడుపు నిండిపోయింది. రొయ్యల గోంగూర ఉంది, మటన్ గోంగూర ఉంది, చికెన్ గోంగూర ఉంది, చికెన్ తురుము పచ్చడి ఉంది, చికెన్ కారపొడి ఉంది, ఆలుగడ్డ కారపొడి ఉంది. ఇలా అన్ని రకాల కారపొడులు మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చిరుధాన్యాల పొడి అన్నీ అండి, ఇక సకలం ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను, రోజు చూసుకోండి. ఇన్స్టాలో పోస్టులు చూసుకోండి. ఇది నిన్న పెట్టిన పచ్చడి ఈరోజు ప్యాకింగ్ చేసేస్తా. ఉప్పు, సాల్ట్ అవన్నీ సమానంగా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కాశ్మీరీ మిరపకాయలు, కారాలు కూడా ఇప్పటికప్పుడు పట్టిస్తున్నాం. ఎందుకంటే మాకే 25 నుంచి 20-30 కేజీల దాకా అయిపోతూ ఉంటుంది. టిన్నుల ఆయిల్ కూడా శనగ నూనె తెప్పిస్తున్నాను నేను. అన్నీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి శుభ్రంగా పెట్టి పంపిస్తున్నాను, నా ప్రేమ అంతా పోసి. ఓకేనా? కొత్త ఆవకాయ పచ్చడితోటి కలుపుకొని తినాల. వారం పచ్చడి కదా, ఎంత ఫ్రెష్గా ఎంత ఇదిగా ఉందో చూడండి. చాలా బాగా పెట్టాం. మంచి ఎండుమిరపకాయలు,
మంచి కారాలు మంచిగా నూనె ఇవన్నీ బాగుంటేనండి పచ్చడి అయితే సంవత్సరం దాకా పాడవదు. కట్టి ముద్దపప్పు అమ్మా, ఈ ఆవకాయ పచ్చడి కాంబినేషన్ ఎంత బాగుంటుందో. సిరి ఆకేసి పప్పేసి బొవ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఎంత బాగుందమ్మా. అంత బాగుంది అసలు మామిడికాయ భలే ఉందా. ముద్దపప్పు కాంబినేషను. నేను ఎక్కువ ముద్దపప్పు వేసా. మిరపకాయ తింటావా? ముద్దు పప్పు చారులోకి బాగుంటాయి. మా దగ్గర ఊరమిరపకాయలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇది ముద్దపప్పు కాంబినేషన్ కదా. అప్పుడు సమ్మర్ లో మొత్తం ఒకేసారి చేంజ్ చేసింది మమ్మీ. అవును. దసరి ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. దా మామిడికాయ పచ్చడి దబ్బా పట్టుకో. ఇలా పట్టుకో చేత్తో కొంచెం కొంచెం కొడుకుంది. చాలా బాగుంది పచ్చడి. అవును. వాసన కూడానండి ఎంత బాగా అసలు ఓపెన్ చేయగానే గప్పున వాసన వచ్చింది. పొద్దున మాట్లాడుతున్నానులే కానేమా అసలు అలా జలివే. చాలా బాగుంది పికిలు. కరెక్ట్ గా ఉంది. ఉప్పు కారం పులుపు భలే ఉంది. దా ఒక మామిడికాయ ముక్కే దేవుడా. అసలు ఎంత బాగుందో పచ్చడి. రెడ్ గా భలే ఉంది. స్పైసీగా చాలా బాగుంది. అసలు నాకైతేనమ్మా ముద్ద ముద్ద ఆస్వాదిస్తున్నానంటే నమ్ము నువ్వు ఈరోజు. దా సిరి ఇదిగో ముక్క పట్టుకో. అదే ముక్క తీసుకో. సంవత్సరం అయినా ఈ డబ్బా ఇలాగే ఉంటుందమ్మా. కాయ మంచిదైతే ఆహా. అబ్బా ఫుల్ అయిపోయింది. చాలా బాగుంది పికిలో. కొంచెం పప్పు వేసుకుందాం. వేసుకో. అబ్బా ఈ పప్పు ఇలా కలిపి ఈ ఉన్న 10 రోజులు ఆవకాయ పచ్చడిలో. ఇంట్లో ఉన్న ఈ 10 రోజులు నేను ఫుల్గా తినేసి. ఆవకాయ పచ్చడి మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి పెట్టుకోండి. కురుం పచ్చడి కూడా పెట్టాం దీంతో పాటు. చాలా బాగుంది అసలు. అబ్బా ఒక్క ముద్ద దీని ఇదే లాస్ట్ ముద్ద. అయిపోయింది మమ్మీ ముద్ద. దా దా సిరి. అబ్బా సిరి ఎంత బాగుందో. అబ్బా సాయిరామ్. ఇందాక స్పీచ్ ఇచ్చేటప్పుడు నోట్లో నీళ్ళు వచ్చాయంట. అవును నాకైతే నాకే నాకు కూడా వాసన అంత బాగుంది తెలుసా. అది మౌత్ వాటరింగ్. పైన మన కుక్క పిల్ల చూడు. అది పప్పు మొహంది కాదు. ఇక్కడ మనం అబ్బా ఆహా అంటున్నాం కదా. ఏం తినేస్తున్నారు. అది పప్పు అన్నం పెడితే అది తిందో. పప్పు టోటల్ గా ఇష్టం ఉండదు దానికి. లేదమ్మా అలవాటు చేస్తే ఇట్స్ నాట్ మై టైప్ అనుకుంటుంది అది. వచ్చిన రోజు నుంచే స్పైసీ చికెన్ తినింది అది. దానికి ఫస్ట్ అన్నప్రసన్నం ఏమైందమ్మా చెప్పు. చికెన్ ఫ్రై. ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఊరమిరపకాయలు ఇవన్నీ కావాలంటే చక్కగా పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మా దగ్గర మటన్ గోంగూర, చికెన్ గోంగూర, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు కూడా నా ప్రేమంతా పోసి తయారు చేశాను. చక్కగా బుక్ చేసేసుకోండి.